నాయకులకే కాదు వారి వారసులకు డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ కలిసి రానుంది. ఇప్పటి నుండే పొలిటికల్ పార్టీలు వారసులపై దృష్టి పెట్టాయి. ముఖ్యంగా మహిళా వారసులకు టికెట్స్ గ్యారంటీ అన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు యంగ్ టర్క్స్ తెర మీదకు వస్తుండటంతో వారి అసలుకే ఎసరు తప్పదేమో అన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద మహిళా నాయకుల హవా వచ్చే ఎన్నికల్లో కొనసాగనుందా? ఇంతకీ ఏపీ రాజకీయాల్లో వారసుల జాతర మొదలైనట్టేనా? డీలిమిటేషన్ పై రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న చర్చ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రస్తుతం 17 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వీటిలో 3 ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు. డీలిమిటేషన్ జరిగితే మరొక 8 నియోజకవర్గాలు అందుబాటులోకి రానున్నాయి. దీంతో మొత్తం నియోజకవర్గాల సంఖ్య 25కు పైగా ఉండనున్నాయి. డీలిమిటేషన్ కోసం అనేక మంది నేతలు ఆతృతతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే మహిళా రిజర్వేషన్ అమలైతే 8 స్థానాల్లో మహిళలే పోటీ చేయాల్సి ఉంటుంది. ముఖ్య నేతల వారసులు చుట్టూ పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ప్రధానంగా నాయకుల మహిళా వారసురాళ్లకు రొట్టె విరిగి నేతిలో పడిన చందంగా ఉంది. గుంటూరు జిల్లాలో దాదాపు 5 అధికార పార్టీ ఎమ్మెల్యేలకు సీట్లు వచ్చే ఎన్నికల్లో సీట్లు ఉండవని పుకార్లైతే షికార్లు చేస్తున్నాయి. మహిళా రిజర్వేషన్ అమలైతే అధిష్టానం తప్పనిసరిగా తమ వారసురాళ్లకు సీటు పిలిచిస్తుందని ధైర్యం ఆ నేతలకు కలిగింది. ఇక ఫైర్ బ్రాండ్ అంబటి రాంబాబు వారసురాలిగా అంబటి మౌనిక పొలిటికల్ అరంగేట్రం ఖాయమని అందరూ చెప్పుకుంటున్నారు. రాంబాబు ఇంటిపై దాడి తర్వాత ఆమె మీడియా ముందుకొచ్చినా మాట్లాడిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. రాంబాబులా కాకుండా పాయింట్ టు పాయింట్ మాట్లాడిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. అంబటికి సరైన వారసురాలు ఆమె అన్న అభిప్రాయం అటు అభిమానులతో పాటు ఇటు పార్టీ ముఖ్య నేతల్లోనూ వ్యక్తమైంది. పలువురు నేతలు ఆమె వాగ్ధాటి చూసి ఆశ్చర్యపోయారు, పొగడ్తలతో ముంచెత్తారు. ఇక ముద్రగడ పద్మనాభన్ రెడ్డి అయితే ఏకంగా మౌనికను మమతా బెనర్జీతో పోల్చడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు టీడీపీతో పోల్చుకుంటే వైసీపీలో మహిళా నేతలు అధికం. వైసీపీలో ఇప్పటికే 3 మహిళా నేతలున్నారు. మాజీ మంత్రులు సుచరిత, విడుదల రజనీతో పాటు మాజీ ఎమ్మెల్యే ముస్తఫా కుమార్తె, గుంటూరు అర్బన్ అధ్యక్షురాలు నూరి ఫాతిమాలకు వచ్చే ఎన్నికల్లో టికెట్స్ ఖాయమని అంటున్నారు. ఇక మౌనిక లాంటి వాళ్లకు తప్పనిసరిగా అవకాశాలుంటాయన్న టాక్ వినపడుతోంది. అయితే ప్రస్తుతం వైసీపీలో 4-5 పేర్లు మాత్రమే వినిపిస్తూ ఉండగా అంతకు మించి మహిళా నేతల అవసరం ఉంది. ఈ క్రమంలో నాయకుల వారసులు కూడా తమ దృష్టి రాజకీయాలపై పెట్టినట్లు తెలుస్తోంది. సరైన సమయంలో తెరపైకి వచ్చేందుకు రెడీగా ఉన్నారట. తమ వారసుల్ని నాయకులు సిద్ధం చేస్తున్నారట. వైసీపీ పరిస్థితి ఇలా ఉంటే టీడీపీలో కూడా ఇదే విధమైన ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రస్తుతం గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యేగా ఉన్న గల్లా మాధవి ఒక్కరే మహిళా నేతగా ఉన్నారు. మరొకవైపు ధూళిపాళ్ల నరేంద్ర వారసురాలిగా ఆయన చిన్న కుమార్తె వైదీప్తి రాజకీయాల్లోకి మార్గం సుగమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చిన్నతనం నుంచి తన తండ్రి పోటీ చేసే ప్రతిసారి ఓటర్లను కలిసి మా డాడీ పోటీ చేస్తున్నారు, ఓటు వేసి గెలిపించాలంకుల్ ఆంటీ అంటూ తిరిగిన పరిస్థితి ధూళిపాళ్ల వారసురాలు వైదీప్తికి ఉంది. ఎప్పటినుంచో ఆ నియోజకవర్గం ప్రజలు ధూళిపాళ్ల వారసురాలిగా ఆమెను భావిస్తున్నారు. ఆమె వివాహం సందర్భంగా వచ్చిన లోకేష్ మహిళా రిజర్వేషన్ వస్తుంది, సిద్ధంగా ఉండాలంటూ సరదాగా వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్యే గల్లా మాధవితో పాటు మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మాత్రమే ప్రస్తుతానికి యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నారు. మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఉన్న రాయపాటి శైలజకు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా అవకాశం ఉంటుందని టాక్ వినపడుతోంది. చిలకలూరిపేట నుండి ప్రత్తిపాటి పుల్లారావు వారసులు రాజకీయాల్లోకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆ విషయాన్ని ఆయన భార్య ఇప్పటికే ప్రకటించారు. కార్తీక కమ్మ సమారాధనలో ఆమె తమ మనసులోని మాట తమ సంఘీల మధ్య స్పష్టం చేశారు. పుల్లారావు కొడుకు లేదా కుమార్తె టికెట్ ఇస్తే పోటీకి సిద్ధమన్న సిగ్నల్స్ ని ఆమె ఇప్పటికే క్యాడర్కు పంపించారట. మొత్తం మీద పెద్ద సంఖ్యలో మహిళా నేతల అవసరం మాత్రం గుంటూరు జిల్లాలో ఉంది. పార్టీలు కూడా ఇప్పటి నుండే ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న మహిళా నేతలతో పాటు ముఖ్య నేతల వారసులెవరైనా ఉన్నారా అని పార్టీలో ఆరాలు తీస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మహిళా నేతలు బరిలో ఉంటే పోరు కూడా ఆసక్తికరంగా మారనుంది.
అయితే కుమార్తెలున్న నేతల పరిస్థితి ఆశల పల్లకీలో ఊరేగుతోంది. మరి వారసుడు మాత్రమే ఉన్న నేతల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందట. పదవుల్లో ఉన్నప్పటికీ తన వారసుల రాజకీయ భవిష్యత్తు కోసం తమ పదవిని త్యాగం చేసి పార్టీని వీడిన నాయకులు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నారు. మహిళా రిజర్వేషన్ అమల్లోకొస్తే జనరల్ స్థానం కోసం విపరీతమైన కాంపిటీషన్ ఉంటుంది. ఇలాంటి సందర్భంలో తమ వారసుల పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారట. ఒకరికి మోదం, మరొకరికి ఖేదం అంటే ఇదేనేమో.